సినిమా అయిన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ వి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. అప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ రెబలిజం గురించి ఆయన అభిమానులు కొన్నాళ్ల పాటు చెప్పుకుంటూనే ఉండాలి. ఆ తరహా దమ్మున్న ఒక సినిమాని రూపొందించి ఆయన అభిమానుల్ని పిచ్చి పిచ్చిగా ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పి బోల్డని స్టేట్మెంట్లు ఇచ్చి రెబల్ అనే సినిమాని బయటికి తీసుకొచ్చారు కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. కానీ ప్రేక్షకుల్ని మెప్పించి కలకాలం నిలిచిపోవటం కాకుండా ఇప్పటికీ ఆ సినిమా వివాదాల కారణంగా జనాల్లో నాంతూనే ఉంది, టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతూనే ఉంది. అందుకు కారణం రాఘవ లారెన్స్ కు నిర్మాతలకు మధ్య నడుస్తున్న గొడవే. లారెన్స్ ఈ సినిమాని 22 కోట్ల రూపాయల్లో పూర్తి చేసి ఇస్తానని చెప్పేసి అగ్రిమెంట్ రాశారు. కానీ ఆ తర్వాత కొన్ని పొరపాట్ల మూలంగా కొన్నిసార్లు సినిమా బాగా రాలేదని రీషూట్ల మీద రీషూట్లు చేసి మొత్తానికి 22 కోట్లలో కంప్లీట్ అవ్వాల్సిన సినిమాని 35 నుంచి 40 కోట్ల వరకు తీసుకెళ్లారని చెప్పేసి నిర్మాతలు వాదించడం జరుగుతా ఉంది. తమకు ఈ సినిమా మూలంగా అంత నష్టం వచ్చింది కాబట్టి ఆ నష్టంలో లారెన్స్ కూడా భాగం తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇష్యూని ఆల్రెడీ నిర్మాతల మండలిలో పెట్టారు. అక్కడ నిర్మాతల మండలి నిర్మాతలకు ఫేవర్ గానే తీర్పు ఇచ్చింది అని ఆ విషయాన్ని లారెన్స్ పట్టించుకోలేదు. సో ఇక చేసేదేమీ లేక పోలీస్ కేసు వరకు వెళ్ళింది. నిర్మాతలు చీటింగ్ కేసు పెట్టారు. దానికి సంబంధించి కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని కూడా తెలుస్తా ఉంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం లారెన్స్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. కోర్టు ఆయనకి ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒకసారి ఆయన వెళ్లి పోలీసుల్ని కలవమని కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఇక కోర్టు విచారణలో ఆయన పాల్గొంటారు. కోర్టు ఈ వివాదాన్ని తేల్చనుంది. పోతే ఈ వివాదానికి సంబంధించి ఎంత దూరం రావడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే నిర్మాతలకు దర్శకుడికి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు లేకపోవటమే. ఇప్పుడు చాలా సినిమాలు చూస్తానే ఉన్నాం. ఒక సినిమాతోనే లాస్లు వచ్చేసినంత మాత్రాన కేసులు పెట్టుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50% నిర్మాతలందరూ కోర్టుల్లోనే తిరుగుతూ ఉండాలి, మా డబ్బులు వెనక్కి రావాలి అని చెప్పేసి కేసులు వేసుకుంటూ. కానీ అలా జరగదు. నిర్మాతలకి స్టార్ హీరోలకి దర్శకులకి మధ్య సహృద్భావ వాతావరణం ఉంది అనుకోండి, వాళ్ళు ఈ సినిమాతో నష్టపోయినా మరో సినిమా చేసి నిర్మాత నష్టాన్ని కొంచెం కాకపోతే కొంచెం తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదో అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూలు ఉంటాయి, ఇష్యూలు జరుగుతూ ఉంటాయి, అవి కోర్టుల దాకా వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ వివాదాన్ని తీసుకుంటే నిర్మాతలు లారెన్స్ మీద నమ్మకంతో డబ్బులు పెట్టా అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రభాస్ మీద నమ్మకంతో ప్రభాస్ కోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ప్రభాస్ తో గొడవ పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి సినిమా చేసి పెడతాడు. కానీ లారెన్స్ తో వస్తుందో రాదో వాళ్ళకే తెలియదు. ప్రధానంగా ఈ కారణం మూలంగానే వాళ్ళు లారెన్స్ తో కయ్యానికి కాలుదు ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఛాంబర్ గానీ యూనియన్ గానీ చేసేది ఏం లేదు. కోర్టు ఏం చెప్తుందో అదే నిర్మాత ఈ దర్శకుడు వినాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఈ కేసు ఎన్నాళ్ళు కోర్టులో నలుగుతుందో, తీర్పు ఎప్పుడు వస్తుందో, వస్తే ఎటువంటి తీర్పు వస్తుందో. ఇది బుల్టాన్. మరో బుల్టాన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ వి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.